అంశంపై మరిన్ని డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ సంధ్యా థియేటర్ నుంచి లైవ్ లో అందిస్తారు. రవితేజ, డిసెంబర్ 4వ తేదీన జరిగినటువంటి ఘటనపై ఇప్పుడు దేశ ప్రజలందరూ కూడా అల్లు అర్జున్ చేసినటువంటి తప్పిదాలేంటి, పోలీసులు ఏర్పాటు చేసిన పోలీసులు పెట్టినటువంటి కేసులేంటి అనే దానిపై ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి కాసేపట్లో సీన్ రికన్స్ట్రక్షన్ కోసం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉన్నటువంటి సంధ్యా థియేటర్ కి అల్లు అర్జున్ ని తీసుకురానున్నారు. నోటీసులో కూడా ప్రత్యేకంగా దీన్ని మెన్షన్ చేశారు. సీన్ రికన్స్ట్రక్షన్ కోసం అల్లు అర్జున్ ని థియేటర్ కి తీసుకురానున్నాము. సంధ్యా 70mm 4K డాల్బీ అట్మోస్ థియేటర్ బుక్ మై షో థియేటర్ సమీపంలో ఉన్నటువంటి 70mm బోర్డు చూస్తూ ఉన్నాము. 70mm ఒక పక్కనే సంధ్య 35mm ఒకే పక్క. ఈ రెండు థియేటర్లకు ఎంట్రీ ఒక సైడ్ నుంచే, ఎగ్జిట్ ఒక సైడ్ నుంచే. ఇదే పెద్ద ప్రమాదం తెచ్చిపెట్టింది. దీని కారణంగానే ఈరోజు రేవతి చనిపోవాల్సి వచ్చింది, బాలుడు ఆసుపత్రి పాలవ్వాల్సి వచ్చింది. సంధ్యా థియేటర్లో ఇంకా పుష్ప సినిమాకు సంబంధించినటువంటి ఫ్లెక్సీలు సుకుమార్, ఇటుపక్క అల్లు అర్జున్ ఏర్పాటు చేసుకున్నటువంటి ఫ్లెక్సీలు ఇంకా కనబడతా ఉన్నాయి. సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికీ సుమారు 12 రోజులు కావస్తా ఉంది, 12-13 రోజులు. ఆ ఫ్లెక్సీలని అలాగే ఏర్పాటు చేసుకొని ఇంకా అభిమానులు అందరూ కూడా సినిమాని వీక్షిస్తూ ఉన్నారు. రైట్ సైడ్లో 35mm, లెఫ్ట్ సైడ్లో 75mm. ఒకసారి అల్లు అర్జున్ డిసెంబర్ 4వ తేదీన 9:04 తను ఇటువైపుగా వచ్చినటువంటి వీడియోలని ఒకసారి ఆ రూట్ వేన్ అంతా కూడా పరిశీలిద్దాం. పోలీసులు సీన్ రికన్స్ట్రక్షన్ చేయబోయేటువంటి ఏరియా కూడా ఇదే ఆర్టీసీ క్రాస్ రోడ్ ప్రధాన రహదారి నుంచి ప్రస్తుతం మన దగ్గర ఏదైతే ఆ వీడియోలో సీసీటీవీ ఫుటేజ్ పోలీసులు రిలీజ్ చేశారో ఈ గేటు ద్వారానే అభిమానులందరూ కూడా అల్లు అర్జున్ వస్తున్నటువంటి క్రమంలో నెట్టుకొని, బౌన్సర్లంతా కూడా నెట్టుకొని బయటకు వచ్చినటువంటి దృశ్యాలు. ఇదే సంధ్యా థియేటర్కి చెందినటువంటి మెయిన్ గేట్. ఒకసారి రోడ్ నుంచి మొదలుకొని జరిగినటువంటి ఘటన వరకు కూడా ప్రత్యక్షంగా చూద్దాం. మనకు స్క్రీన్ పైన కనబడుతున్నటువంటి దృశ్యాలు ఆర్టీసీ క్రాస్ రోడ్లోని ప్రధాన చౌరస్తా. కొన్ని ఏళ్ల తరబడి చరిత్ర ఉన్నటువంటి ఏరియా. ఇదే ఏరియాలో సంధ్యా థియేటర్ పేరు పొందినటువంటి థియేటర్. ఆ థియేటర్లో అల్లు అర్జున్ చూస్తున్నటువంటి వీడియోలో ఆ రకంగానే తన ఫ్లైఓవర్ నుంచి ఇక్కడి నుంచి బయలుదేరి నేరుగా నేను నిలబడ్డటువంటి రోడ్డు పైన ప్రాంగణం నుంచి ఆ రూట్లో నుంచి తను వాహనంలో వచ్చి అక్కడి నుంచి ఈ ఎంట్రీ గేట్ దగ్గర పోలీసులు బ్యారిగేడ్స్ ఏర్పాటు చేసి పూర్తిగా ఎక్కడికక్కడ అందరినీ నిలిపేసడం జరిగింది. సంధ్యా థియేటర్కి అల్లు అర్జున్ వస్తున్నటువంటి క్రమంలో సెక్యూరిటీ సిబ్బంది ఈ గేట్లన్నీ కూడా నెట్టుకొని లోపలికి వెళ్తూ, ఇదే గేట్లో నుంచి లోపలికి నెట్టుకుంటూ వెళ్తూ సంధ్యా థియేటర్ దగ్గర అప్పుడు పోలీసులు రిలీజ్ చేసినటువంటి వీడియో ప్రకారంగా తల్లి కొడుకు రేవతి ఇదే ప్రాంగణంలో అల్లు అర్జున్ వస్తున్నటువంటి టైంలో ఇదే ప్రాంగణంలో తల్లి రేవతి, కొడుకు ఇక్కడ చేతిలో పట్టుకొని నడుచుకుంటూ తీసుకెళ్తున్నటువంటి సీసీ ఫుటేజ్ని చూసాము. గేట్కి చాలా దగ్గరగా పోలీసులు రిలీజ్ చేసినటువంటి వీడియోలో ఈ గేటుకు ఆనుకొని 2-3 అడుగులు రేవతి ముందుకేసి ఈ పక్క భాగానికి వెళ్ళి ఇక్కడ తన కొడుకుని తలదాచుకొని ఇక్కడ ఏదైనా జరిగిపోతుందేమో ఒక భయంతో తన కొడుకు చేతు పట్టుకొని ఇక్కడి నుంచి కూడా సంధ్యా థియేటర్లో రేవతి వెళ్ళినటువంటి సీన్. ఇదే సీన్ రికన్స్ట్రక్షన్ చేయబోతున్నటువంటి పోలీసులు జరుపుతున్నటువంటి ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈ గేటు నుంచే తోసుకొని ఆ మహిళ లోపలికి వచ్చి ఆ బాబుని చేతులతో పట్టుకొని అల్లు అర్జున్ వచ్చాడు ఇక్కడి నుంచి వెళ్ళిపోదామంటూ కూడా బాబు చేతులు పట్టుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నేరుగా అల్లు అర్జున్ వాహనం ఇలా రావడము, ఇక్కడ ఏదైతే ఇప్పుడు బ్లూ కలర్ ఒక వాహనం ఇక్కడ వెయిట్ చేస్తుందో ఈ బ్లూ కలర్ వాహనం నుంచే సంధ్యా థియేటర్ లోపలికి అల్లు అర్జున్ సేమ్ ఇప్పుడు ప్రస్తుతం సినిమా రన్నింగ్లో ఉంది కాబట్టి థియేటర్ గేట్స్కి లాక్ వేసి ఉన్నాయి. ఇదే స్టెప్స్ ద్వారా అల్లు అర్జున్ పైకెక్కి ప్రస్తుతం ఇది 70mmకి చెందినటువంటి దృశ్యాలు. ఇది 70mm థియేటర్ లోపలికి ఇదే గేట్ దగ్గర సమీపంలో ఈ గేట్ని దాటుకొని అల్లు అర్జున్ లోపలికి వెళ్ళడము. లోపలికి వెళ్ళిన తర్వాత తను సైగ చేసి ఇమీడియట్గా గేట్ క్లోజ్ చేయండి అంటూ అల్లు అర్జున్ సైగలు చేసినటువంటి వీడియోలు కూడా నిన్న పోలీసులు రిలీజ్ చేశారు. ఈ గేట్స్ క్లోజ్ చేసిన తర్వాతనే నేరుగా అల్లు అర్జున్ ఈ స్టెప్స్ ద్వారా అప్పర్ బాల్కనీకి వెళ్ళి అప్పర్ బాల్కనీలో తన కుటుంబ సభ్యులతో కలిసి సినిమా వీక్షించినటువంటి సంధ్యా థియేటర్ సీన్ రికన్స్ట్రక్షన్ చేయబోయేటువంటి పోలీసుల దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాము. ప్రస్తుతం ఇవే స్టెప్స్ నుంచి తను అప్పర్ బాల్కనీకి వెళ్ళి అప్పర్ బాల్కనీలో తన సీట్లో కూర్చున్న తర్వాత ఈ ప్రమాదం జరిగింది. విత్ టైమింగ్తో సహా సీసీటీవీ ఫుటేజ్తో సహా ఈ పోలీసులు ఈ వివరాలన్నీ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ గేట్ని తన్నుకొని లోపలికి వెళ్ళడము, అప్పర్ బాల్కనీకి వెళ్ళిన తర్వాత సీట్లో కూర్చున్నటువంటి వెంటనే అప్పుడు ఒక్కసారి లోయర్ బాల్కనీలో ఉన్నటువంటి అభిమానులంతా కూడా అప్పర్ బాల్కనీకి ఎక్కి
పూర్తి స్థాయిలో అల్లు అర్జున్ని కలిసేందుకు వెళ్ళేటప్పుడే ఈ ప్రమాదం జరిగింది అనే దానిపై కూడా పోలీసులు సీన్ రికన్స్ట్రక్షన్ చేయనున్నారు. ఇదే పుష్ప సినిమా సందర్భంగా పబ్లిక్ ఒక్కసారిగా గ్యాదర్ అవ్వడంతో గ్రిల్స్ కూడా విరిగిపోయినటువంటి పరిస్థితి సంధ్యా థియేటర్కి. ఇప్పటి కూడా ఆ గ్రిల్స్ అలాగే ఉన్నాయి, ఒరిగిపోయి విరిగిపోయి పైన సపోర్ట్ లేక అది మొత్తం ఎక్కడికక్కడ విరిగిపోయినటువంటి సిచ్యువేషన్. అల్లు అర్జున్ పుష్ప 2 రిలీజ్ సందర్భంగా ఇక్కడికి చేరుకున్నాడని తెలుసుకున్న తర్వాత ఈ గేట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ డ్యామేజ్ అయ్యి చైన్ సిస్టంతో దీన్ని అరేంజ్ చేసి ఆల్టర్నేట్గా జస్ట్ సెటప్ చేసి పెట్టారు. ఈ గేట్లన్నీ కూడా విరిగిపోయినటువంటి పరిస్థితి. లెఫ్ట్ సైడ్ గేట్లో కూడా మొత్తం విరిగిపోయి ఈ గేట్ ఎక్కడికక్కడ కింద పడిపోయి అభిమానులంతా కూడా లోపలికి ఒక్కసారిగా దూసుకెళ్లినటువంటి దృశ్యాలు. కేవలం చైన్ సహాయంతో దీన్ని ఏర్పాటు చేసి జస్ట్ టెంపరీ సెటప్ కోసం మాత్రమే ఆ గేట్లన్నీ అలా పెట్టి ఉంచారు. ఈ గేట్లన్నీ కూడా బద్దలైపోయి గేట్లన్నీ కూడా విరిగిపోయాయి. లోపలికి వెళ్ళి అద్దాలను ఒకసారి ఎంట్రీ భాగాన్ని చూద్దాం. ఇది థియేటర్ మెయిన్ ఎంట్రీ. సినిమా హాల్లోకి వెళ్ళాలంటే ప్రధానంగా ఇదే థియేటర్ నుంచి లోపలికి వెళ్తూ ఉంటారు. ప్రస్తుతం ఈ సినిమా హాల్ రన్ అవుతూ ఉంది కాబట్టి సినిమాకు చెందినటువంటి ఇంకో షో కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం అభిమానులు ఎగ్జిట్ అవ్వాలన్నా ఎంట్రీ అవ్వాలన్నా వాళ్ళు స్నాక్స్ కోసం రావాలన్నా ఈ ఏరియాను మొత్తం ఈ థియేటర్ని ఉపయోగించుకుంటూ ఉంటారు. రైట్ సైడ్లో ఒక వే, లెఫ్ట్ సైడ్లో ఒక వే. లెఫ్ట్ సైడ్ వే మాత్రం అప్పర్ బాల్కనీకి వెళ్ళేటువంటి రహదారి. మనకు కనబడుతున్నటువంటి ఇంకే వే మాత్రం ఇది లోయర్ బాల్కనీ. అటువైపుగా ఉన్నటువంటి 35 mm థియేటర్కి చెందినటువంటి రూట్ మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. సంధ్యా థియేటర్ లోపల 4వ తేదీన జరిగినటువంటి ఘటనకు సంబంధించి చాలా క్లియర్గా అక్కడ మెన్షన్ చేశారు. ఏ బాక్స్ సంధ్యా థియేటర్ 70 mmకి చెందినటువంటి వే అంటూ కూడా పోలీసులు రిలీజ్ చేసినటువంటి వీడియోలు కూడా కనిపించాయి. ఇక్కడ లోయర్ బాల్కనీ అనే ఒక బోర్డు కనబడతా ఉంది. రేవతి ఇదే లోయర్ బాల్కనీకి చెందినటువంటి ప్రాంగణంలోకి లోపలికి వెళ్ళినటువంటి దృశ్యాలు. సినిమా 4వ తేదీ నాడు బెనిఫిట్ షో రిలీజ్ అయినప్పుడు యువతి మహిళ లోయర్ బాల్కనీలో ఉందనేది పోలీసులు చెప్తా ఉన్నారు. లోయర్ బాల్కనీ చెందినటువంటి దారిని చూస్తూ ఉన్నాం. ఇదే రూటు నుంచి లోయర్ బాల్కనీ అల్లు అర్జున్ వెళ్ళింది అటువైపుగా. ఈ లోయర్ బాల్కనీ నుంచే రేవతి లోపలికి వెళ్ళము, తన కొడుకు లోపలికి వెళ్ళడము. ఇదే లోయర్ బాల్కనీలో ఆ యువతి ఆ మహిళ ఆ కొడుకు తీవ్రంగా గాయపడము. ఇక్కడి నుంచే రేవతిని కానీ వాళ్ళ కొడుకుని కానీ ఇక్కడి నుంచి మోసుకొని చేతుల మీద తీసుకెళ్లి బయట పెట్టి సిపిఆర్ చేసి యువతిని మహిళని కాపాడే ప్రయత్నం చేయడము. ఆ కొడుకుని కూడా సిపిఆర్ చేసి గుండెలపైన సహాయం అందించి దాన్ని కాపాడేటువంటి ప్రయత్నం చేశారు. కానీ అప్పటికి రేవతి చనిపోయింది అనే అఫీషియల్ డిక్లరేషన్ కూడా వచ్చింది. కొడుకు మాత్రం అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు అంటూ మాత్రం డిక్లేర్ చేయడం జరిగింది. ఇదే లోయర్ బాల్కనీ రేవతి వెళ్ళినటువంటి హాల్. అప్పర్ బాల్కనీ మనం ఇంతకుముందు అల్లు అర్జున్ చూపించినటువంటి అప్పర్ బాల్కనీ ఇటువైపుగా ఏదైతే కింద హాల్స్ని వీళ్ళు ఏర్పాటు చేశారో ఈ ప్రాంగణంలో రైట్ సైడ్ ఒకసారి అల్లు అర్జున్ వెళ్ళినటువంటి రూట్ని పరిశీలిద్దాం. ఇది బి బాక్స్ లేడీస్ ప్లస్ బి బాక్స్ అప్పర్ బాల్కనీకి చెందినటువంటి రూట్ ఇది. ఈ రూట్ ద్వారానే అల్లు అర్జున్ లోపలికి వెళ్ళినటువంటి దృశ్యాలన్నీ ఈ గేట్ నుంచి సమీపంలో లోపలికి వెళ్ళాడు. ప్రస్తుతం లోపలి గేట్ నుంచి మనం పరిశీలిస్తూ ఉన్నాం. ఇంతకుముందు బయట గేట్ నుంచి చూసాము. బయట స్టెప్స్ నుంచి ఇదే గేట్ మొదలుకొని ఆ గేట్ నుంచి తన వాహనం రావడము, ఆ వాహనం ఇక్కడ ఆపడము, ఈ స్టెప్స్ నుంచి అల్లు అర్జున్ ఇటు రావడము, ఈ గేట్స్ అన్ని కూడా రిమూవ్ చేయడము. ఈ గేట్స్ తీసుకున్నటువంటి వెంటనే అల్లు అర్జున్ ఇదే స్టెప్స్ ద్వారా పైకి వెళ్ళినటువంటి సీసీటీవీ ఫుటేజ్ పోలీసులు రిలీజ్ చేసినటువంటి సీసీటీవీ ఫుటేజ్లన్నీ కూడా మనకు క్లియర్గా కనబడతా ఉన్నాయి. ఒకసారి పైకెక్కి కూడా చూద్దాం ఎక్కడెక్కడ సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయని. ఇక్కడ సెక్యూరిటీ సిబ్బంది అంతా కూడా పైకెక్కేసి సెక్యూరిటీ సిబ్బంది మొత్తం అల్లు అర్జున్ని ఎక్కడిదక్కడ క్లియర్ చేసి లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలు. ఇదే థియేటర్ హాల్లోకి ఆ రోజు లోపలికి వెళ్ళి సినిమా చూసినటువంటి ప్రాంగణం ఇదే లోపలికి పోలీసులు తీసుకెళ్లి అల్లు అర్జున్కి ఆ విషయాన్ని కూడా తెలియజేశారు. మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండకూడదు అంటూ కూడా పోలీసులు ఈ లోపలికి తీసుకెళ్లి అల్లు అర్జున్ థియేటర్లో ప్రస్తుతం సినిమా కొనసాగుతుంది కాబట్టి ఆ దృశ్యాలు లోపలికి వెళ్ళి మనం ప్రేక్షకులను ఇబ్బంది పెట్టలేము. ఇదే రూటు ద్వారా వచ్చినటువంటి సీసీ ఫుటేజ్ అన్ని క్లియర్ అర్థమవుతాయి. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి అల్లు అర్జున్ మరి కాసేపట్లో థియేటర్కి రానున్నటువంటి ఏర్పాట్లు కనబడతా ఉన్నాయి. ట్రాఫిక్ పోలీసులు వచ్చారు, ల్యాండ్ ఆర్డర్ పోలీసులు వచ్చారు. మొత్తం వాహనాలన్నీ కూడా నిండిపోయాయి. అంతా కూడా క్లియర్ చేస్తూ ఉన్నారు. థియేటర్లో ఎవరు లేకుండా చూస్తూ ఉన్నారు. సినిమా ముగిసిన తర్వాత సీన్ రికన్స్ట్రక్షన్ చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే పబ్లిక్ గ్యాదరింగ్ ఎక్కువగా ఉంటే కష్టంగా ఉంటుంది కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకొని పోలీసులు మెయిన్ ఎంట్రన్స్ థియేటర్ చెందినటువంటి మెయిన్ ఎంట్రన్స్
పోలీసులు రిలీజ్ చేసినటువంటి సీసీటీవీ ఫుటేజ్లు ఇదే మెయిన్ ఎంట్రన్స్ ద్వారా పబ్లిక్ అంతా కూడా ఒక్కసారిగా గ్యాదర్ అయ్యి నెట్టుకొని వచ్చి అల్లు అర్జున్ సెక్యూరిటీ అంతా కూడా పూర్తిగా నెట్టేసి గేట్లు బద్దలు కొట్టుకొని లోపలికి వచ్చినటువంటి వీడియోలు ఏవైతే పోలీసులు రిలీజ్ చేశారో ఆ పోలీసులు రిలీజ్ చేసినటువంటి వీడియోలన్నీ మనము సంధ్య థియేటర్ దగ్గర నెలకొన్నటువంటి సిచ్యువేషన్ చూస్తాం. మనం ఎక్కడ కూడా ఏ వైపు చూసినా సీసీటీవీ కెమెరాలు కనిపించట్లేదు. అల్లు అర్జున్ ఎంట్రీ అయింది, ఎగ్జిట్ అయింది, ఏం జరుగుతుంది థియేటర్లో అంటూ కూడా ఎక్కడ ఆ సీసీటీవీ కెమెరాలు కనిపించినటువంటి పరిస్థితి. ఒకే ఫుటేజ్ పోలీసులకు లభించింది. ఆ ఒక్క ఫుటేజ్ ద్వారానే పోలీసులు దాన్ని డీసీపీ స్థాయి అధికారి అక్కడికి చేరుకొని డీసీపీ స్థాయి అధికారి తను ముందుగానే ఈ సమాచారం ఇచ్చాను అంటూ మాత్రం ఇవ్వడం జరిగింది. ఆ సమాచారం ఇచ్చిన తర్వాతే వీళ్ళు రైట్ సీసీటీవీ కెమెరాస్ అన్ని కూడా ఎక్కడ ఏవి లేవు అన్నట్టుగా మాత్రం క్లియర్గా అర్థమవుతా ఉన్నాయి. పోలీసులకు దొరికినటువంటి ఒకే ఫుటేజ్ అది డీసీపీ స్థాయి అధికారి వెళ్ళి అతన్ని పర్యవేక్షించి అల్లు అర్జున్ని లోపలికించి బయటికి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు. ఇది సంధ్యా థియేటర్ లోయర్ బాల్కనీ. ఇదే బాల్కనీ ద్వారా మహిళ లోపలికి వెళ్ళినటువంటి దృశ్యాలు ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. ఇదే బాల్కనీ దగ్గర జరిగినటువంటి ఘటన. సీన్ రీకన్స్ట్రక్షన్ చేసేటప్పుడు పోలీసులు దాన్ని తప్పనిసరిగా అల్లు అర్జున్ ఉన్నప్పుడు మహిళ చనిపోయినప్పుడు ఎంత డిస్టెన్స్ గ్యాప్లో ఈ ప్రమాదం జరిగింది, ఎంత గ్యాప్లో ఈ ఘటన జరిగింది, మహిళ ఎలా చనిపోయింది, ఆ రోజు థియేటర్లో ఎంతమంది ఉన్నారు, ఏ సీట్లో కూర్చుంది అనే ఒక వివరాలు పూర్తిగా పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేయనున్నారు. ఇప్పటి వరకు జరిగినటువంటి అన్ని చోట్లని పరిశీలించాము. నెంబర్ 1 మెయిన్ ఎంట్రన్స్ గేట్, రెండోది స్మాల్ గేట్ ఏదైతే తన అప్పర్ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తున్నటువంటి ఇంకో గేట్, మూడోది బాల్కనీ అప్పర్ బాల్కనీలోకి డోర్ మనం ఇందాక లైవ్లో చూపించాము. ఆ డోర్ ద్వారా లోపలికి ప్రవేశించి తను ఒక 3-4 రోస్ పైన అల్లు స్నేహ, అల్లు అర్జున్, అల్లు ఆర్హ, అల్లు అయాన్ ఈ నలుగురు కూడా కూర్చొని అక్కడ సినిమా చూసినటువంటి ఆ రోకి వెళ్ళి పోలీసులు మినిట్ టు మినిట్ సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి దాని ద్వారా ఇక్కడ అల్లు అర్జున్ ఏం చెప్పబోతా ఉన్నాడు అనేది మాత్రం ఇంట్రెస్టింగ్గా నెలకొంది. ఇది సంధ్యా థియేటర్లో మరి కాసేపట్లో పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేయబోయేటువంటి ప్రాంతం. ఇప్పటి వరకు మనం చూసింది 70 mm. ఇప్పుడు అదే థియేటర్ పక్కన ఆనుకొని ఉంది 35 mm. ఈ రెండు థియేటర్లకు ఒకే ఎగ్జిట్, ఒకే ఎంట్రీ. దీనివల్ల ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి పూర్తి బాధ్యత థియేటర్దే అంటూ కూడా థియేటర్ యాజమాన్యాలని ఈ బాధ్యులు చేసి ఇలా వ్యవహరించారు. ఇది 35 mm చెందినటువంటి దారి. 70 mm చూసాము, 35 mm చెందినటువంటి దారి. ఇది 35 mm థియేటర్. స్మాల్ స్క్రీన్ 35 mm చెందినటువంటి స్మాల్ స్క్రీన్కి ప్రత్యేక వే ఏర్పాటు చేశారు. 70 mm కోసం మాత్రం ప్రత్యేకంగా ఒక వే ఏర్పాటు చేశారు. ఆ గేట్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సీన్ రీకన్స్ట్రక్షన్ అనేది మొత్తం ఎలా చేయబోతా ఉన్నారు పోలీసులు అనే దానిపై కూడా క్లియర్గా ఇక్కడ నుంచి అతను ఎగ్జిట్ అవ్వడం, సంధ్యా థియేటర్ లోపలికి వచ్చిన తర్వాత ఏ రకంగా ఎగ్జిట్ అయ్యాడు అల్లు అర్జున్ అనే దానిపై కూడా పోలీసులు చూస్తే ఈ వే నుంచి, ఈ గేట్ నుంచి తను ఎగ్జిట్ అయ్యి బయటికి వెళ్ళిపోయి మళ్ళీ ఇక్కడ ప్రేక్షకులు ఉన్నా, మళ్ళీ అభిమానులు ఉన్నా వాళ్ళందరితో అభివాదం చేయడము, చేతులు ఊపడము, మళ్ళీ వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యేటువంటి ప్రయత్నం చేయడము, మాట్లాడే ప్రయత్నం చేయడము. ఇదే గేటు ద్వారా వెళ్ళిపోయిన మహిళ చనిపోయింది అంటూ కూడా అల్లు అర్జున్కి ఆ విషయాన్ని పోలీసులు తెలియజేశారు. ఒక బాబు ఆసుపత్రిలో ఉన్నాడని ఒక విషయాన్ని కూడా తెలియజేశాడు. అయినప్పటికీ తను ఎగ్జిట్ అయి వెళ్తున్నటువంటి ఈ గేట్ ద్వారా కూడా తను మళ్ళీ అభివాదం చేస్తూ ప్రజల్ని పలకరిస్తూ అభిమానులతో మాట్లాడుతూ రోడ్డు రూఫ్ టాప్ పైన ఎక్కి చేతులు ఊపుతూ రాజకీయ నాయకుల్లాగా వ్యవహరించాడు అనేది కూడా క్లియర్గా సీసీటీవీ ఫుటేజ్లో ఆ వివరాలన్నీ కూడా అర్థమవుతా ఉన్నాయి. ఇప్పుడు ఈ దృశ్యాలు స్క్రీన్ పైన ప్రసారం అవుతున్నటువంటి దృశ్యాలు ఇదే ప్రాంగణంలో తను వాహనం ఎక్కి ఎగ్జిట్ అయ్యి వెళ్ళిపోతుండగా కూడా పబ్లిక్ అంతా కూడా గ్యాదర్ అయ్యి అల్లు అర్జున్ అంటూ నినాదాలు చేస్తూ సౌండ్ చేస్తున్నటువంటి క్రమంలో మళ్ళీ పబ్లిక్ అందరితో గ్యాదర్ అయినటువంటి సిచ్యువేషన్. ఇది సంధ్యా థియేటర్లో ఆ రోజు జరిగినటువంటి సీన్. మినిట్ టు మినిట్ 2.5 గంటల పాటు ఏం జరిగింది సంధ్యా థియేటర్లో అని కూడా పూర్తి వివరాలు పోలీసులు మినిట్ టు మినిట్ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేశారు. సేమ్ అదే సీన్లో మరి కాసేపట్లో అల్లు అర్జున్ని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి తీసుకొచ్చి ఇదే సంధ్యా థియేటర్లో మెయిన్ గేట్ నుంచి మొదలుకొని ఎంట్రీ లోపలికి వెళ్ళి హయ్యర్ బాల్కనీలో, అప్పర్ బాల్కనీలో కూర్చొని తను కూర్చున్నటువంటి ప్రాంగణము ఎన్ని గంటలకు కింది భాగంలో ఆ మహిళని పరిశీలించాడు, ఈ విషయం ఎప్పుడు తెలిసింది, సినిమా ఎంతసేపు చూశాడు, ఎన్ని గంటలు ఉన్నాడు, తర్వాత మహిళ చనిపోయినట్టుగా ముందుగా మీకు ఎవరు సమాచారం ఇచ్చారు, ఇచ్చారా ఇయ్యలేదా, ఇచ్చారని పోలీసు అంటున్నారు, ఇయ్యలేరని మీద అంటా ఉన్నారు.
ఏసీపీ అక్కడికి చేరుకొని అతని వ్యక్తిగత సిబ్బంది కూడా తెలియజేసి ఇక్కడ తొక్కిసలాట జరిగింది, లాఠీచార్జ్ అయింది, మహిళ చనిపోయింది, అబ్బాయి పరిస్థితి సీరియస్గా ఉంది, వెళ్ళిపోవాలని చెప్పినప్పుడు అతను రాకపోవడము, మళ్ళీ సెంట్రల్ జోన్ డీసీపీ వెళ్ళి అల్లు అర్జున్ని నేరుగా కలిసి అల్లు అర్జున్ ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోవాలి, లేకపోతే మీ పైన కేసు పెట్టాల్సి వస్తుంది, జైలుకు పంపాల్సి వస్తుంది అంటూ కూడా తను ఆదేశిస్తే అప్పుడు అల్లు అర్జున్ బయటికి వచ్చి దిగి వెళ్ళిపోతున్నటువంటి సీసీ ఫుటేజ్ పోలీసులు సేకరించి అప్పుడు కూడా సెక్యూరిటీ 40-50 మందిని అల్లు అర్జున్ వస్తూ ఉండగా అందరినీ నెట్టేసి పోలీసులను తోసుకుంటూ వెళ్తూ బయటకు వచ్చిన తర్వాత ఆ వాహనాన్ని సెట్ చేసుకొని ఇదే ఎగ్జిట్ గేట్ ద్వారా బయటికి వెళ్ళి అభివాదం చేయడంతో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు కారకులు అల్లు అర్జున్ కారణంగానే ఈ ఘటన జరిగింది అనేది మాత్రం పోలీసులు అతని పైన కేసు నమోదు చేసుకొని దర్యాప్తులో భాగంగా ఈరోజు సీన్ రీకన్స్ట్రక్షన్ చేయబోతా ఉన్నారు. సీన్ రీకన్స్ట్రక్షన్ లో భాగంగానే పోలీసులు అలర్ట్ అయ్యారు. చాలా తక్కువ స్పేస్ ఉన్నటువంటి సినిమా థియేటర్, కనీసం ఒక 100 వాహనాలు కూడా పట్టనటువంటి పార్కింగ్ స్థలం లేనటువంటి థియేటర్ సంధ్యా థియేటర్. ఈ థియేటర్కి వేలాది మందిగా పబ్లిక్ వచ్చినప్పుడు ఎలా గ్యాదర్ చేయాలనేది పెద్ద రిస్క్తో కూడినటువంటి అంశం కాబట్టి పార్కింగ్ స్థలాన్ని చూస్తూ ఉన్నాం. 35 mm కింది భాగంలో ఉన్నటువంటి పార్కింగ్ స్థలాన్ని పరిశీలిస్తూ ఉన్నాం. కనీసం 100 వాహనాలు కూడా పట్టనటువంటి 4 వీలర్స్ ఒక్కసారి మనం పరిశీలిద్దాం. ముందు 2 వీలర్స్ చూస్తూ ఉన్నాం. 2 వీలర్స్ వాహనంలో 100 వాహనాలు కూడా ఇక్కడ పార్క్ చేయలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే 20 ఏళ్ల క్రితం నిర్మించినటువంటి భవనం కాబట్టి తక్కువ స్పేస్తో పార్కింగ్తో ఏర్పాటు చేసినటువంటి భవనం. ఈ 35 mm ఎగ్జిట్కి సంబంధించినటువంటి గేట్ చూస్తూ ఉన్నాము. సంధ్యా థియేటర్ 35 mmకి చెందినటువంటి పార్కింగ్ స్పేస్ని చూస్తూ ఉన్నాం. సరిగ్గా పెడితే 100 బైకులకు మించి ఒక్క బైక్ కూడా ఎక్కువగా పట్టలేనటువంటి పరిస్థితి. ఆ టైంలో రావడం పోవడం వాహనాలు రావడం ఇది పెద్ద రిస్క్తో ఉన్నటువంటి చాలా కంజెస్టెడ్గా ఉన్నటువంటి ప్రాంతంగా కనబడుతోంది 35 mm. తర్వాత 4 వీలర్ పార్కింగ్ విషయానికి వద్దాం. ఇది సంధ్యా థియేటర్ వెహికల్ పార్కింగ్ చెందినటువంటి ప్రాంతం. ప్రస్తుతం మీడియా వాహనాలు కనబడుతూ ఉన్నాయి. 3 ఆటోలు, ఒక బ్లాక్ కలర్ కారు, ఒక బ్లూ కలర్ కారు, మళ్ళీ ఆటో. కేవలం వరుసగా పెడితే ఇక్కడ ఒక 10 వాహనాలు మాత్రమే పడతాయి. ఇప్పుడు పూర్తిగా ఆక్యుపై అయింది 5 వాహనాలకు చెందినటువంటి ప్లేసు. ఆ ఖాళీ స్థలంలో మరో 5 వాహనాలు ఇరికించి పెడితే మొత్తం 10 వాహనాలకు మించి 4 వీలర్ ఏర్పాటు పార్కింగ్కి సంబంధించినటువంటి స్థలం ఇదే. అల్లు అర్జున్ వస్తున్నాడంటే కనీసం చిత్ర యూనిట్, హీరో, హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ వాళ్ళందరూ కూడా చేరుకొని వారివే సుమారు 5 నుంచి 6 వాహనాలు ఉంటాయి. ఒక అల్లు అర్జున్కే ఈ పార్కింగ్ స్థలం అంతా కేటాయిస్తే మిగతా ఎవరైనా వీక్షకులు, ప్రేక్షకులు, అభిమానులు ఇక్కడికి చేరుకొని సినిమా చూడాలి అంటే మాత్రం కష్టకాలమైనటువంటి పరిస్థితి. రోడ్డు పైన వాహనాలు పెట్టలేరు. ఎందుకంటే రద్దీగా ఉండేటువంటి ప్రాంతం. ఆర్టీసీ క్రాస్ రోడ్ నిత్యం సినిమా థియేటర్లతో కలకలలాడేటువంటి ప్రాంతం. దాంతోపాటు కాలేజీలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం, విద్యార్థులు ఎక్కువగా పర్యటించే ప్రాంతం. పక్కనే ఆర్టీసీ భవన్, పెద్ద ఆర్టీసీ బస్సులు వెళ్లేటువంటి ప్రాంతం కాబట్టి బస్సులు వెళ్లేటువంటి ఈ రోడ్డు పైన 4 వీలర్ పెట్టలేరు, 2 వీలర్ పెట్టలేరు. 2 వీలర్లు పెట్టాలి అంటే సినిమాకి వచ్చినప్పుడు 100 బైకులు పట్టేటువంటి స్థలం మాత్రమే మనకు పార్కింగ్లో కనబడతా ఉంది. 10 4 వీలర్ వాహనాలు పెట్టే విధంగా మాత్రమే ఓపెన్ స్పేస్ కనబడతా ఉంది. ఆ రోజు అల్లు అర్జున్ ఇక్కడ చేరుకున్న తర్వాత బ్లూ కలర్ BMW వాహనం ఒకటి కనబడుతోంది. ఇదే ప్లేస్లో అల్లు అర్జున్ వాహనాన్ని నిలిపేసి అక్కడ పెట్టి అతను దిగిన తర్వాత దాన్ని సెటరైట్ చేసి అదే ప్లేస్లో అల్లు అర్జున్ వాహనం పెట్టి అల్లు అర్జున్ ఆ పక్కన ఉన్నటువంటి రెడ్ కలర్ వాల్ ద్వారా లోపలికి స్టెప్స్ నుంచి ఎంట్రీ అయినటువంటి దృశ్యాలు పోలీసులే వీటిని రిలీజ్ చేశారు కాబట్టి ఆ దృశ్యాలన్నీ కూడా లోపలికి ఎంట్రీ అయ్యే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం సీన్ రీకన్స్ట్రక్షన్ చేయబోతా ఉన్నారు. ప్రధాన గేట్లను కూడా పోలీసులు ఓపెన్ చేసి పెట్టారు. ట్రాఫిక్ పోలీసులు వచ్చారు. ఇదే గేటు ద్వారా అల్లు అర్జున్ లోపలికి వచ్చినటువంటి దృశ్యాలు. ఈ గేటు నుంచి మొదలుకొని మహిళ చనిపోయేంత వరకు కూడా మినిట్ టు మినిట్ సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి అల్లు అర్జున్తో సహా ఆ వీడియోలన్నీ కూడా చూపించి పూర్తి వివరాలు ఈరోజు అల్లు అర్జున్ నుంచి రాబట్టేటువంటి ప్రయత్నంలో భాగంగానే సీన్ రీకన్స్ట్రక్షన్ చేయబోతా ఉన్నారు. రవితేజ, అయితే సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే నేపథ్యంలో సంధ్యా థియేటర్ వద్ద ఎలాంటి చర్యలు చేపట్టే అవకాశం ఉంది? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? బందోబస్తు ఏర్పాట్లు ఏమైనా చేస్తున్నారా పోలీసులు? ప్రస్తుతం సినిమా ఇంకా కొనసాగుతుంది. ఒక షో రన్ అవుతా ఉంది. ఇటు 70 mm ఒక షో రన్ అవుతా ఉంది, అటు 35 mm కూడా షో రన్ అవుతా ఉంది. ఇక్కడైతే
పోలీసులు ఇప్పటి వరకు చేరుకోలేదు. ఇక్కడ చేరుకోబోతా ఉన్నాడు అల్లు అర్జున్ అన్న ఒక విషయం తెలిసిన తర్వాత భారీగా పబ్లిక్ చేరుకునేటువంటి అవకాశం ఉంది. ఇది ప్రధాన రోడ్డు, ఏదైతే మెయిన్ ఎంట్రన్స్ కు ఉన్నటువంటి ప్రధాన రోడ్డు ఇది. ఇదే రోడ్డు ద్వారా అల్లు అర్జున్ లోపలికి వచ్చారు. ఇప్పటి వరకు అయితే పోలీసు బలగాలు అయితే ఇక్కడికి రాలేదు. ట్రాఫిక్ పోలీసుల వాహనం అయితే వచ్చింది. ఈ రోడ్డు మీద వాహనాలు ఉండకుండా క్లియర్ గా చేసి ఇక్కడి నుంచి కూడా తీసుకెళ్లారు. ప్రధాన రహదారి ఇదే. పోలీసులు ఇప్పటివరకు అయితే ఎవరు కూడా చేరుకోలేదు. ఈ బ్యారిగేట్లను ఏర్పాటు చేశారు. మేబీ ఆ బ్యారిగేట్లన్నీ కూడా తొలగించి అల్లు అర్జున్ ని నేరుగా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి స్ట్రెయిట్ గా ఇదే రూట్ ద్వారా తీసుకొచ్చి దీని ద్వారా పోలీసులు లోపలికి తీసుకెళ్లేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. పోలీసులు అయితే ఇప్పటివరకు ఇక్కడికి చేరుకోలేదు. ఆర్టీసీ క్రాస్ రోడ్, ఆర్టీసీ చౌరస్తాలో మనం చూస్తున్నటువంటి ప్రత్యక్ష దృశ్యాలు. అటు నుంచి చిక్కడపల్లి పోలీసులు నేరుగా బ్యారిగేట్స్ ని తీసుకొని ఇక్కడికి చేరుకొని దీని ద్వారా ఇక్కడి నుంచి తనని లోపలికి తీసుకెళ్లి ప్రస్తుత సినిమా షో రన్ అవుతోంది కాబట్టి ఆ షో అంతా పూర్తయిన తర్వాత పోలీసులు ఇక్కడికి చేరుకొని అనంతరం అల్లు అర్జున్ ని లోపలికి తీసుకెళ్లి అతని ద్వారానే ఎన్ని గంటలకు వచ్చారు, ఎవరెవరితో వచ్చారు, ఎన్ని వాహనాలు వచ్చాయి, మీతో సెక్యూరిటీ సిబ్బంది ఎంతమంది ఉన్నారు, పోలీసులు పర్మిషన్ ఇచ్చారా అనే విషయం మీకు తెలుసా తెలీదా, ఇవ్వకుంటే మీరు ఒక రాజకీయ నాయకుడిగా చేతులు ఊపుతూ హైప్ క్రియేట్ చేసుకోవడం కోసమే ఈ సినిమాకి వచ్చారా, మీ సినిమా ఎలా ఉంటుందనే విషయం మీకు తెలుసు, మీరు ప్రత్యేకంగా మళ్ళీ సంధ్యా థియేటర్కి వచ్చి ఇక్కడ సినిమా వీక్షించడానికి గల కారణాలేంటి, ఈరోజు మహిళ చనిపోయిందనే విషయం మీకు ముందుగా ఎవరు చెప్పారు, అసలు తెలుసా తెలీదా, మీరు చెప్పిన ప్రకారంగా సినిమా నెక్స్ట్ డే అంటే 5వ తేదీ నాడు నాకు సమాచారం అందిందంటున్నారు పోలీసులు. చెప్పాము అల్లు అర్జున్కి, ఏసీపీ అదే చెప్తా ఉన్నాడు, డీసీపీ కూడా అదే చెప్తా ఉన్నాడు, అల్లు అర్జున్కి ఈ విషయాన్ని తెలియజేశామని. అతను మాత్రం నాకు తెలియదు అంటున్నా ఉన్నాడు. అతను మధ్యంతర బెయిల్పై ఉన్నాడు కాబట్టి ఇప్పుడు కొన్ని విషయాలు షేర్ చేయకూడదు, కొన్ని విషయాలు షేర్ చేసేటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఇదే స్పాట్ నుంచి మొదలుకొని సీన్ రీకన్స్ట్రక్షన్ నెంబర్ 1 ఈ ప్రాంతం నుంచే స్టార్ట్ అవుతుంది. మెయిన్ రోడ్కి గేట్కి కొద్ది మీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ ఏరియాలో సీన్ రీకన్స్ట్రక్షన్ 1 అనే పేరుతో పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేయబోతా ఉన్నారు. ఇదే మెయిన్ ఎంట్రీ దగ్గర సీన్ నెంబర్ 1 స్టార్ట్ అయితే సీన్ నెంబర్ 2 స్క్రీన్ పైన మెట్లెక్కి కనబడుతున్నటువంటి చిన్న గేటు సీన్ రీకన్స్ట్రక్షన్ 2 అక్కడ ఏర్పాటు చేశారు. మొత్తం కొన్ని పాయింట్స్గా కొన్ని విడిభాగాలుగా వీళ్ళు ఏర్పాటు చేసుకొని ఒక్కొక్క విడిభాగానికి ప్రాంతానికి వెళ్ళి అక్కడ అల్లు అర్జున్ చెప్పే విధంగా వాళ్ళు నోట్ చేసుకొని అదంతా కూడా వీడియోగ్రఫీ రూపంలో రికార్డ్ చేయనున్నారు. వైశాలి. రైట్.